ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తును గూర్చిన ఈ మాట, లోక పాపమంతటిని మోసికొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి పంపబడ్డాడు. మన పాపమును, మన అతిక్రమమును, మన దోషములన్నిటినీ, మన పాప భారమంతయు యేసు అను గొర్రెపిల్ల మీద మోపబడి మనకు విడుదలనిచ్చింది. యేసు రక్తము వలన మనము పవిత్రులుగా మార్చబడుటకు అధికారం అనుగ్రహింపబడింది. 2020 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు అనే నరుడు ఈ భూమి మీదకి దీనుడుగాను తనను తాను తగ్గించుకొని గొర్రెపిల్ల వలె నిష్కళంకముగాను పవిత్రమైన రక్తమును మన కొరకు చిందించి పాపములు పరిహరించే యేసు రక్తము వలన మనము విడుదల పొందుటకు నా దోషములను, లోకమందంతటి పాపముల కొరకు ఒక్కసారి బలి పశువుగా వధించబడిన యేసయ్యను జ్ఞాపకం చేసుకొని, ఇంకనూ దేవునికి విరోధముగా దేవునిని బాధపెట్టే కార్యములు ఏమైనా ఉంటే వాటిని ఈ శుభ శుక్రవారము, ఈ మంచి శుక్రవారము మనము దానిని విడిచిపెట్టి ఒక నూతనత్వాన్ని పొందుకుందుముగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీవెంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా సరే, నా యేసయ్య రక్తము నీ కొరకు, నా కొరకు చిందించబడింది. ఆ రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది. నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? నీవు నేను మనందరము చేయవలసింది, లోకమందంతటా ఉన్న ప్రజలందరూ కూడా చేయవలసింది ఒకే ఒక్కటి, పాపమునకు విడుదల పొందటానికి ఓ చిన్న పని మాత్రమే మనకివ్వబడింది. యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించాడు. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్లగా నా కొరకు దిగివచ్చాడు. ఆ యేసు రక్తము వలనే నాకు విడుదల, విమోచన అని నీ హృదయమందు ఒప్పుకొని నోటితో పలకగలిగితే యేసు రక్తము వలన కలిగే పరిశుద్ధత నీకు అనుగ్రహించబడుతుంది. ఎంత గొప్ప భాగ్యమో కదా! ఎంత గొప్ప కృప దేవుడు మన ఎడల చూపాడు కదా! ఇంత గొప్ప దేవుని జీవితకాలము కూడా మన గుండెల్లో మోస్తే, ఆయనకు సాక్షిగా బ్రతికితే కొంతవరకు మన ప్రాణమునకు ఊరటి దొరుకుతుంది. ఎందుకంటే మన ప్రమేయము లేకుండా, మన శ్రమ లేకుండా, మన క్రియ ఏది లేకుండా, క్రియ అంతయు ఆయనే మన కొరకు చేసి ముగించి మనలను పరిశుద్ధపరిచి పవిత్రులుగా చూస్తూ, లోకానికి చూపిస్తూ, మనలను ఘనపరిచి ప్రేమించిన ఆ కల్వరి ప్రేమకు ఏమిచ్చి రుణము తీర్చగలం? జీవితకాలం అంతా ఆ ప్రేమకు సాక్షులుగా బ్రతుకుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీ ప్రియ కుమారుడును, మా ప్రభువును, రక్షకుడును అయిన యేసుక్రీస్తు లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చి మమ్ములను కరుణించి, కటాక్షించి, ప్రేమించి, పాపముల నుండి విడుదలను కలిగించి, అమూల్యమైన రక్తము చిందించుట ద్వారా మాకు విడుదలను, విమోచనను, రక్షణయు, భాగ్యమును అనుగ్రహించబడిందయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నాన్న తండ్రి? మా జీవితకాలమంతయు మీకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా కృప చూపమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా మాకిచ్చిన ఈ గొప్ప విడుదలను బట్టి, రక్షణను బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినమున ఎందరైతే ప్రభువా విశ్వసిస్తున్నారో, శిలువను గుర్చిన వార్తను విని స్వీకరించి లోబడి జీవిస్తున్నారో, వారందరికీ కూడా గొప్ప రక్షణ భాగ్యము కలుగు దినముగా ఈ దినము శుభదినముగా ఉండునుగాక. అనేక హృదయాలు, అనేక జీవితాలు మార్చబడు శుభదినముగా ఉండునుగాక. నా తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలను వింటూ స్వీకరిస్తూ హృదయంలో విశ్వసిస్తున్నారో వారందరినీ అయ్యా మీ ప్రియ పిల్లలుగాను,
మీ సొంత కుమారులుగా కుమార్తెలుగా మీరు అంగీకరించి ఉన్నారు. ఇంత గొప్ప రక్షణ భాగ్యమునిచ్చినందుకై మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారికున్న ప్రతి సమస్య నుండి విడిపించండి అయ్యా. ప్రతి వ్యాధిని బాగు చేసి స్వస్థపరచండి నాన్న. అశాంతి అసమాధానమును తొలగించండి అయ్యా. సంపూర్ణమైన నెమ్మదిని దయచేయండి. తిరుగుబాటు చేయు స్వభావమును కాల్చివేయ్యా. మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి మీ మాటలను హత్తుకొని బ్రతికే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య రక్తము వలన మనకిచ్చిన రక్షణను అంతము వరకు కాపాడుకుందుముగాక. ఆమేన్.